మార్నింగ్ ఫ్రెండ్స్, మైసెల్ఫ్ సందీప్ కుమార్ రెడ్డి ఫ్రమ్ ఇంజనీర్స్ కాంపిటేటివ్ ట్రైనింగ్ అకాడమీ. ఈరోజు నేను మీకు లాభ నష్టాలు ఏవైతే ఉన్నాయో టూర్ ఆఫ్ డ్యూటీ కన్సర్నింగ్ తెలుగులో చేయడం జరిగింది. బికాస్ పీపుల్ ఆర్ ఆస్కింగ్ టు మేక్ ఇన్ తెలుగు. సో లెట్ అస్ సీ ఎగ్జాక్ట్లీ ఏమేమి దీంట్లో ఉన్నాయనే చూద్దాము. సో ఆల్రెడీ నేను ఇంగ్లీష్లోనే చెప్పడం జరిగింది. యూ కెన్ డైరెక్ట్లీ గో త్రూ మై యూట్యూబ్ అండ్ ఐ రిక్వెస్ట్ ఒకసారి మీరు నా యూట్యూబ్ చూసినట్లయితే పక్కా మీకు నచ్చుతుంది. దెర్ ఆర్ వేరియస్ క్వశ్చన్ పేపర్స్, సిఐఎస్ఎఫ్ కానీ, ఆర్మీ నర్సింగ్ అసిస్టెంట్ కానీ, క్లర్క్ కానీ, దెర్ ఆర్ వేరియస్ క్వశ్చన్ పేపర్స్ చాలా బాగా దీంట్లో ఇన్సర్ట్ చేయడం జరిగింది. రైల్వే గ్రూప్ డి ఎగ్జామ్స్ కూడా ఫ్యూచర్లో నేను అప్లోడ్ చేస్తాను. ఈవెన్ రైల్వే ఎన్టీపీసీ ఎగ్జామ్స్ కానీ, గ్రూప్స్ కూడా నేను సబ్జెక్ట్ వైజ్ అనేది చేయడం జరుగుతుంది. సో డోంట్ మిస్ దెమ్ అండ్ ఐ మేక్ షూర్ దట్ మ్యాక్సిమం క్వశ్చన్ పేపర్స్ అనేది మీకు దీంట్లో ఇవ్వడానికి ట్రై చేస్తాను. సో లెట్ అస్ సీ ఏంటి టూర్ ఆఫ్ డ్యూటీ అనేది. సెలక్షన్ ప్రొసీజర్ ఏంటి అంటే ప్రోస్ అండ్ కాన్స్ మనం చూసినట్లయితే ఇక్కడ ఏ విధంగా లాభం ఉంటుంది, ఎవరికి లాభం వస్తుంది, ఎవరికి నష్టం ఉంటుంది అనేది క్లియర్గా మేము గవర్నమెంట్ సైడ్ నుంచి ఇండివిజువల్ పరంగా బెనిఫిట్ ఏంటి ప్రతిదీ నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. ఐ రిక్వెస్ట్ ఒక్కసారి మీరు దీన్ని పక్కా లైక్ చేయండి. ఎందుకంటే లైక్ చేయడం వల్ల ఏమవుతుందంటే మ్యాక్సిమం లైక్స్ ఏమవుతుందంటే ఈ వీడియో అనేది అప్ వెళ్తుంది అనమాట. ఆటోమేటిక్గా మీకు మ్యాక్సిమం పీపుల్కి ఇన్ఫర్మేషన్ అనేది చేరుతుంది. సో మీకు అన్నోన్ పర్సన్ కూడా హెల్ప్ చేసినట్లు ఉంటుంది. ఈ ఛానల్ అనేది ది బెస్ట్ ఛానల్. ఐ విల్ ఛాలెంజ్ దాట్. దీనికన్నా మంచి ఛానల్ ఏదైనా ఉంటే అన్ని సబ్జెక్ట్స్ పెట్టిండే ఛానల్ నాకు మెసేజ్ చేయండి. మ్యాక్సిమం ఇన్ఫర్మేషన్ నేను దీంట్లో ఇన్సర్ట్ చేయడానికి ట్రై చేస్తాను. సో లెట్ అస్ సీ ప్రోస్ అంటే లాభం అనమాట. ఇక్కడ ఆన్లైన్ మోడ్ అప్లికేషన్స్ ఉంటుంది. ముందంతా ఏంటంటే ఒక ఆఫ్లైన్ ఉంది, ఇప్పుడు కూడా ఆన్లైన్లో జరుగుతున్నాయి. అప్లికేషన్ ప్రొసీజర్ ఇస్ నాట్ ఏ డిఫరెంట్ థింగ్. ఒక్కొక్కసారి వాళ్ళు ఆ ప్రొసీజర్స్ అనేది కూడా చేంజెస్ చేయొచ్చు, చేయకపోవచ్చు. సో దెర్ ఇస్ నథింగ్ ప్రాబ్లమ్ ఇన్ ఆన్లైన్. సో కాన్స్ డిసడ్వాంటేజ్ ఏమి ఉండవు. ఫిజికల్ అండ్ రిటర్న్ చూసినట్లయితే ఆబ్వియస్లీ ఫిజికల్ ఎగ్జామినేషన్స్ జరుగుతాయి, బట్ అంత స్టాండర్డ్గా ఉండవు కంపేర్ టు బిఫోర్. ఏ విధంగా అయితే వాళ్ళ యొక్క ఎలిజిబిలిటీ బట్టి, వాళ్ళ యొక్క రిక్వైర్మెంట్స్ బట్టి ఫిజికల్ డౌన్గ్రేడ్ చేయడం అవకాశం ఎక్కువ ఉంటుంది. రిటర్న్ ఎగ్జామినేషన్ స్టాండర్డ్ కూడా బిఫోర్ లాగా కాకోకుండా కొద్దిగా తగ్గిస్తారనమాట. అదేవిధంగా ఫ్రీక్వెన్సీ ఆఫ్ ఎగ్జామినేషన్స్ అనేది ఆటోమేటిక్గా ఏమవుతుందంటే పెరిగిపోతుంది. అంటే ఎగ్జామినేషన్స్ అనేది ముందు మనకు సంవత్సరానికి ఒక ర్యాలీ అనేది రావడం జరుగుతుంది. ఇప్పుడు అలా కాకుండా ఎక్కువగా మనకు ర్యాలీస్ పెట్టి మ్యాక్సిమం పీపుల్ని ఇండక్ట్ చేయడానికి ట్రై చేస్తుంది అనమాట. సో ఇక్కడ అంటే నార్మల్ సెలక్షన్స్ ఏవైతే ఉన్నాయో అంటే ఈ విధంగా ర్యాలీస్ జరిగి పర్మనెంట్ కమిషన్ లాగా అంటే పర్మనెంట్ ఇండక్షన్ లాగా 15 years ఏదైతే ఉంది పిల్లలకి ఈ విధంగా పెన్షన్స్ గట్లా అనేది పెన్షన్స్ అనేది స్టాప్ అవ్వడానికి చాలా ఛాన్సెస్ ఉన్నాయి. కాబట్టి నార్మల్ సెలక్షన్స్ అయితే తగ్గిపోతాయి, ఈ సెలక్షన్స్ మాత్రం పెరిగిపోతాయి అన్నమాట. మెరిట్ అండ్ కట్ ఆఫ్ లెవెల్ అనేది చూసినట్లయితే ఆబ్వియస్లీ నిదానంగా వెళ్ళే కొద్ది ఏమవుతుందంటే దీని కట్ ఆఫ్ కూడా పెరుగుతుంది. ప్రస్తుతానికైతే తక్కువగా ఉండొచ్చు. ఇఫ్ యూ హ్యావ్ ఎనీ క్యూరీస్ మీరు నాకు కాల్ చేయండి. రియలీ ఐఎమ్ టెలింగ్ యూ గైస్, నేను మీకు పీడిఎఫ్స్ కావాలంటే కూడా నేను ఇవ్వడం జరుగుతుంది. యు ఆర్ ఫీల్ ఫ్రీ టు కాల్. అంతేగాని మీరు భయపడద్దండి. దిస్ ఇస్ మై మొబైల్ నెంబర్ 7667302552. ఐఎమ్ ద రిటైర్డ్ నేవీ. సో డోంట్ వరీ, యూ విల్ గెట్ పీడిఎఫ్ ఆల్సో. యూ కాల్ మీ అండ్ మ్యాక్సిమం ఇన్ఫర్మేషన్ అనేది మీకు ఇస్తాను, మీకు హెల్ప్ చేస్తాను మీ కెరీర్ ప్రోగ్రెషన్లో. నో ప్రాబ్లమ్ ఇన్ కాలింగ్. అండ్ ఐ రిక్వెస్ట్ మీరు 10 మందికి సాయం చేస్తే నేను మీకు ఎంత సాయం చేయడానికైనా రెడీగా ఉన్నాను. నెక్స్ట్ ట్రైనింగ్ పీరియడ్ చూసినట్లయితే ముందుకి ఇప్పటికి ఏంటి లాభం ఏంటి. ఆటోమేటిక్గా ట్రైనింగ్ అనేది డిక్రీజ్డ్ ఫర్ ఎఫెక్టివ్ యూటిలైజేషన్ అనమాట. ఏం చేస్తారంటే గవర్నమెంట్ అనేది మీకు ట్రైనింగ్ అనేది ఫాస్ట్గా మీకు ఇవ్వడం జరుగుతుంది. ఎక్కువ ఇన్ఫర్మేషన్ అనేది మ్యాక్సిమం ఇన్వాల్వ్మెంట్ చేసి మిమ్మల్ని ఎక్కువగా తొందరగా ఫోకస్ చేసి మీ మీద ఎక్కువ ఫ్యాకల్టీ పెట్టడం కానీ ఎక్కువగా తొందరగా ట్రైనింగ్ మీకు ఇచ్చి మిమ్మల్ని యూటిలైజ్ చేస్తారనమాట. తొందరగా మిమ్మల్ని పంపించేస్తారు, అంటే ఎఫెక్టివ్ యూటిలైజ్ చేసుకుంటారు, తగ్గించేస్తారు ట్రైనింగ్ పీరియడ్ అనేది. ఆన్ జాబ్ ట్రైనింగ్ ఉంటుంది అనమాట. మీకు ట్రైనింగ్స్ ఎలా ఉంటాయంటే ఫీల్డ్లోనే ఉంటాయన్నమాట. ఎక్కడైతే మీరు చేయాలో అక్కడే మీకు ట్రైనింగ్ అనేది ఇవ్వడం జరుగుతుంది. సో దాట్ విల్ బీ ఇంక్రీజ్డ్ అనమాట. సో ఇక్కడ కాన్సెంట్రా అంటే యాక్టివిటీస్ బీ ఇన్వాల్వ్డ్. అంటే మీకు జాబ్లో ఏం చేయాలా వాటి గురించి మీకు చేయడం వల్ల ఏమవుతుందంటే ఎక్స్ట్రా కరికులర్ యాక్టివిటీస్, స్పోర్ట్స్ కానీ లేదంటే మిమ్మల్ని అడ్వెంచరస్ యాక్టివిటీస్ కానీ ఆటోమేటిక్గా తగ్గిపోతాయి అనమాట. ఎందుకంటే ఇలా అడ్వెంచరస్ యాక్టివిటీస్ అవన్నీ చేయడం వల్ల ఏమవుతుందంటే కొద్దిగా టైం కన్జ్యూమింగ్ అవుతుంది. కాబట్టి దిస్ ఆర్ ఆల్ ఫన్ యాక్టివిటీస్ అనమాట. ఇవి మిమ్మల్ని చేయనీరు. పోస్టెడ్ ఇన్ లెస్ టైం, తక్కువ టైంలోనే మీకు ట్రైనింగ్ ఇచ్చేసి మిమ్మల్ని డైరెక్ట్గా ఆన్ జాబ్ ట్రైనింగ్ అని చెప్పి ఫీల్డ్లోనే మీకు పోస్టింగ్ అనేది ఇవ్వడం జరుగుతుంది. అంటే ఎలాంటి ఫీల్డ్ అంటే దెర్ ఆర్ వేరియస్ జోన్స్ అనమాట. గ్రీన్, రెడ్ అలాంటి జోన్స్ ఉంటాయి. జోన్స్ ప్రకారం మీకు ఇన్వాల్వ్మెంట్ ఉంటుంది. అంతేగాని డైరెక్ట్ మీ వార్ ఫీల్డ్ అయితే వేయరు.
బట్ మిమ్మల్ని సూపర్వైజ్ చేసే వాళ్ళు ఉంటారనమాట. టాలెంటెడ్ ఇండివిజువల్ బీ గివెన్ రెస్పెక్టివ్ ఫీల్డ్స్ అనమాట. ఇది మాత్రం గుర్తుంచుకోండి. నీకు నీ టాలెంట్ అనేది ఉంటుంది. ఆ టాలెంట్ని బట్టి మీకు ఆ జాబ్ ప్రొఫైల్స్ అనేది ఖచ్చితంగా మిమ్మల్ని నామినేట్ చేయడం జరుగుతుంది. ఎవరికైతే కంప్యూటర్ నాలెడ్జ్ కానీ, లేదంటే పవర్ ఆఫ్ కమాండ్ బాగా మాట్లాడడం కానీ, లేదంటే కమ్యూనికేషన్ స్కిల్స్ అనమాట, టెలిఫోనిక్ కన్వర్జేషన్ కానీ, మీకు వచ్చిన టాలెంట్ని బట్టి దాన్ని స్క్రూటినైజ్ చేసి మీకు అలాంటి యాక్టివిటీస్ మీకు ఇవ్వడానికి చాలా అవకాశాలు ఉంటాయి. ఇండివిజువల్ గ్రూమింగ్ అనేది ఎఫెక్టెడ్ అనమాట. ఎందుకంటే ఇంతకుముందు ఏంటంటే ఆర్మీ వాళ్ళ దగ్గర టైం ఉంటుంది. ఆ టైమింగ్ ప్రకారము ఆ టైం ఎక్కువగా ఉండడం వల్ల వాళ్ళని అంటే ఇప్పుడు కూడా గాడిదల్ని గుర్రాలు చేస్తారు వాళ్ళు. బట్ ఏంటంటే అక్కడ ఉన్న టైంకి ఇక్కడ ఉన్న టైంకి చాలా డిఫరెన్స్ ఉంటుంది కాబట్టి మిమ్మల్ని తొందరగా ఎట్లా మిమ్మల్ని ఆ ప్రొఫెషనల్ ఫీల్డ్లో మిమ్మల్ని మాస్టర్ చేయడానికి ఆ విధంగా చేయడం జరుగుతుంది. యాజ్ పర్ బిఫోర్ కన్నా కొద్ది తక్కువనే ఉంటుంది. ఎందుకంటే మీకు ఆ ట్రైనింగ్ ప్రాసెస్ తగ్గించడం వల్ల ఆ విధంగా మీకు కొద్ది తక్కువ ఫోకస్ అనేది మీ మీద ఉంటుంది. ఆ ఇండివిజువల్స్ గ్రూమింగ్ అనేది కొద్దిగా ముందు కన్నా కొద్దిగా ఎఫెక్ట్ అవుతుంది. బట్ ప్రాబ్లం ఏమి లేదు, ఎందుకంటే మీరేమి లాంగ్ టైం ఉండట్లేదు కాబట్టి ఒకవేళ ఉన్నా కూడా మీరు కావాలనుకుంటే ఆన్ జాబ్ యాక్టివిటీస్లో మిమ్మల్ని గ్రూమ్ చేస్తారు. మీరేం బాధపడద్దండి. సో అది కొద్దిగా ట్రైనింగ్ పీరియడ్లో ఎఫెక్ట్ అవుతుంది. బట్ ఆన్ జాబ్లో ఎర్రర్స్ అనేది ఎక్కువ జరగడం వల్ల కొద్దిగా మీకు ఇబ్బందిగా కలగచ్చు. మ్యాక్సిమం ఇండక్షన్ ఇన్ లెస్ పీరియడ్ అనమాట. తక్కువ టైంలోనే ఎక్కువ ఇండక్షన్ అనేది మనకు తెలుసు. ప్రతి 3 monthsకి ఒకసారి మీకు వాళ్ళని ఆర్మీ కావాలంటే వాళ్ళని ఇండక్ట్ చేసుకోవడం జరుగుతుంది. సో అలాంటప్పుడు రిటైర్ అయినా కూడా వాళ్ళకి మంచి పిల్లలు మీకు రావడం జరుగుతుంది. సో ఇండక్షన్ ఆటోమేటికలీ నార్మల్ ప్రొసీజర్ ఏదైతే ఉందో దాని మీద ఖచ్చితంగా ఎఫెక్ట్ అనేది ఉంటుంది. దానికి ఏం డోకా లేదు, ఖచ్చితంగా ఉంటుంది అంతే. డిసిప్లైన్ ఆఫ్ ఇండివిజువల్ డిసిప్లైన్ చూసినట్లయితే మనకి ఏ విధంగా ఇలా ఉంటుందంటే యూ విల్ లెర్న్ ఆటోమేటికల్లీ. కొన్ని నువ్వు నేర్చుకుంటావు, కొన్ని ఇబ్బందులు ఉన్నా కూడా ఇబ్బందులు కలిగినా కూడా దాన్ని ఎదుర్కోవాలని చెప్పి ఆ 3 సంవత్సరాలు కంప్లీట్ చేయడానికి. ఎందుకంటే మీకు ప్రతి నెల మీకు మంచి శాలరీస్ ఇస్తారు కాబట్టి మీరు నేర్చుకుంటారు. వాల్యూస్ ఆఫ్ ద మనీ, వాల్యూస్ మనీ అంటే నీకు మనీ పట్ల ఇంతవరకు అమ్మ నాన్న ఇచ్చిన డబ్బులు ఖర్చు పెట్టడానికి మీకు చాలా ఈజీగా ఉంటుంది. ఎప్పుడైతే మీరు అక్కడికి వెళ్ళిన తర్వాత 24 hours జాబ్ చేస్తూ ఇంటూ 30 days అనమాట చేసిన తర్వాత మీకు చేతిలో 30,000-40,000 వచ్చిందంటే ఆ కష్టం చేసిన తర్వాత 30,000 తీసుకోవడానికి ఎంత కష్టపడి ఉంటారో దాని వాల్యూ అనేది ఆటోమేటిక్గా తెలుస్తుంది. మీ లివింగ్ స్టాండర్డ్ కూడా ఆటోమేటిక్గా పెరుగుతుంది. ఎందుకంటే ఒకసారి మీ చేతిలోకి డబ్బులు రావడం వల్ల ఆటోమేటిక్గా యూ హ్యావ్ టు వర్క్ అండ్ యూ విల్ వర్క్ ఫర్ ఇట్. మీరు ఖచ్చితంగా ఆ బూట్స్ కానీ, ఆ డ్రెస్సెస్ కానీ, ఐరనింగ్ కానీ, లేదంటే మీ స్టాండర్డ్ ఆఫ్ లివింగ్ అనేది ఖచ్చితంగా ఇంప్రూవ్ చేసుకుంటారు. స్ట్రీమ్ లైన్ ఇన్ హిస్ కెరీర్ అనమాట. మీరు కెరీర్ ప్రోగ్రెషన్స్ అంటే డిస్టెన్స్ ఎడ్యుకేషన్ కానీ, లేదంటే MBA చేయడం కానీ, ఇలాంటివి బయటికి వెళ్ళే ముందర అక్కడ చేస్తూ మీరు చదువుకునే వాళ్ళు కూడా చాలా ఉంటారు. ఈవెన్ నేనైనా కానీ MBA చేయడానికి మెయిన్ రీజన్ ఏంటంటే ఆ వచ్చిన డబ్బులు నేను ఎఫెక్టివ్ యూటిలైజేషన్ చేసుకొని దాంట్లో చేశాను కాబట్టి ఈరోజు నేను MBA HRలో చేయడం జరిగింది. యాజ్ యూ కెన్ సీ డౌన్ బిలో మై ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ అనేది MBA HR, MA చేశాను, PGDM చేశాను. ఇవన్నీ ఊరినే రావు, డబ్బులు పెట్టాలి. లక్షలు ఖర్చు పెట్టుకొని నీకు డిగ్రీలు అనేది రావడం జరుగుతుంది. ఆ డబ్బులు అనేది ఎంత ఇంపార్టెన్స్ అనేది మీకు ఆటోమేటిక్గా మీ కెరీర్ని ఈ విధంగా స్ట్రీమ్లైన్ చేసుకోవచ్చు. నేను ఏ విధంగా అయితే ఈరోజు టైపింగ్ కానీ మొత్తం అన్ని చేస్తున్నాను, నా యూట్యూబ్ ఛానల్లోకి వెళ్ళారంటే మీకు తెలుస్తుంది నేను ఎంత గ్రూమ్ అయ్యాను ఏంటి అనేది. ఆ నేవీకి నేను రియలీ థ్యాంక్ఫుల్. డిఫెన్స్లో నేర్చుకునే వాళ్ళు నేర్చుకుంటారు, టైం పాస్ చేసే వాళ్ళు టైం పాస్ చేస్తారు. దట్ డిపెండ్స్ ఆన్ ఇండివిజువల్ క్యారెక్టర్ అనమాట. కాన్స్ అంటే డిసడ్వాంటేజ్, మనకి తక్కువ టైం ఉంటుంది నేర్చుకోవడానికి, వాళ్ళు చాలా ప్రెషర్ ఉంటుంది ఆ ట్రైనింగ్ పీరియడ్లో, అంతగా ఎఫెక్టివ్గా నేర్చుకోలేవు, మిస్టేక్స్ జరుగుతాయి. మీ సీనియర్స్ అనేవాళ్ళు మిమ్మల్ని కోఆపరేటివ్గా ఉంటే ఓకే, వాళ్ళు నిన్ను కొద్దిగా ఇబ్బంది పెడితే చాలా ఇబ్బందిగా ఫీల్ అవుతారు మీరు, ఎందుకంటే మీకు ట్రైనింగ్ పీరియడ్ అనేది తక్కువగా ఉంది కాబట్టి. సో దీనికి ఖచ్చితంగా డిఫెన్స్ అనేది కొన్ని పాజిటివ్ మెజర్స్ తీసుకొని మీ మీద ప్రెషర్ లేకోకుండా మిమ్మల్ని సూపర్వైజ్ చేసేటట్లు వాళ్ళు ఖచ్చితంగా మిమ్మల్ని నామినేట్ చేస్తారు. మీరేం భయపడకండి, మీరు వెళ్ళేది 3 years మాత్రమే కాబట్టి ఎంచక్కా మీరు నచ్చితే ఫర్దర్ 3 years మీకు తర్వాత మీకు ఏమన్నా ఛాన్సెస్ వస్తే చేయాలని, అది మీ ఇష్టము, మీరు చేయాలంటే చేయొచ్చు, లేదంటే రిజైన్ చేసి మరి ఆ వాలంటరీ రిటైర్మెంట్ సర్వీస్ తీసుకొని మీరు ఫర్దర్ ఏదైనా జాబ్స్కి ప్రిపేర్ కావచ్చు. బట్ లెట్ మీ టెల్ యూ గైస్, ఒక్కసారి జాబ్లోకి వెళ్ళిన తర్వాత మీరు స్టడీస్ అంత ఫోకస్ చేయలేరు. బట్ అన్నీ ఉన్నా కూడా ఫోకస్ చేసేవాడే ముందుకు వస్తాడు. యూ విల్ అడాప్ట్ ఎకనామికల్ లైఫ్. ఆబ్వియస్లీ ఇళ్ళల్లో మనము స్టాండర్డ్ ఆఫ్ లివింగ్ ఎలా ఉంటుంది, ఒక్కసారి డిఫెన్స్లోకి వెళ్ళిన తర్వాత అక్కడ మీరు ఎకనామికల్గా బతకాల్సి ఉంటుందన్నమాట. ఎందుకంటే మీరు అనుకున్నంత లావిష్గా అయితే అక్కడ దొరకవు. గవర్నమెంట్ ఆఫ్ ఇండియా అనేది వీ ఫోకస్ ఆన్
గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఎక్కువ ట్రైనింగ్ అండ్ ఎస్టాబ్లిష్మెంట్స్ ఏవైతే ఉన్నాయో టెక్నాలజీ పరంగా వీళ్ళు ఫెసిలిటీస్ ఇవ్వడం జరుగుతుంది. అంతేగాని మీకు ఫుడ్, షెల్టరు ఇవన్నీ మీరు అనుకున్నంత ఆ స్టాండర్డ్ ఆఫ్ అమెరికన్ స్టాండర్డ్ ఆఫ్ లివింగ్ అయితే కాదు. ఏదో మనకు నచ్చినట్ల స్టాండర్డ్ ఆఫ్ లివింగ్ అనేది మీకు ఉంటుంది. సో మీరు అంత స్టాండర్డ్ ఆఫ్ లివింగ్ అనేది ఎక్కువగా ఎక్స్పెక్ట్ చేయొద్దండి. సో ఏ అకాడమీస్లో మీరు చదివినా కూడా అక్కడ స్టాండర్డ్ ఆఫ్ లివింగ్కి ఒక్కసారి డిఫెన్స్లోకి వెళ్ళిన స్టాండర్డ్ ఆఫ్ లివింగ్కి చాలా డిఫరెన్స్ అనేది ఉంటుంది. సో డు నాట్ ఎక్స్పెక్ట్ ఎనీథింగ్ ఫ్రమ్ ద గవర్నమెంట్ ఆఫ్ ఇండియా. మా అకాడమీలోనే మేలు, ఈ ప్రైవేట్ అకాడమీ అయినా కానీ వాళ్ళు మీరు ఇచ్చిన డబ్బులు 1.5 లక్ష 2 లక్షలు కట్టింటారు కాబట్టి దానికి తగ్గట్టుగా స్టాండర్డ్ ఆఫ్ లివింగ్ అనేది ఇవ్వడం జరుగుతుంది. డు నాట్ ఎక్స్పెక్ట్ బియాండ్ యువర్ అకాడమీ. సో కొన్ని ప్లేస్లలో ఆ విధంగా డిఫెన్స్ ఫోర్సెస్లో ఉన్నాయి, బట్ నాట్ ఎవ్రీవేర్. సో యూ హ్యావ్ టు అడ్జస్ట్. సో ఆ స్టాండర్డ్ ఆఫ్ అనేది కొద్దిగా ఎఫెక్ట్ అవుతుంది. బోత్ ద సైడ్స్ ఆఫ్ ద మిర్రర్ అంటే ఈ కెరీర్ గురించి అంటే అది మీ చేతుల్లో ఉంటుంది. మీ కెరియర్ని మీరు పాజిటివ్గా తీసుకుంటారా లేదా నెగిటివ్గా తీసుకుంటారా, ఏ విధంగా మీరు స్ట్రీమ్ లైన్ చేసుకోవాలనేది మీ చేతిలో ఆధారపడి ఉంటుంది. అలాక్రిటీ ఆఫ్ ద ఇండివిజువల్ ఆన్ డ్యూటీ. అలాక్రిటీ అంటే వాళ్ళ యొక్క అలర్ట్నెస్ అనమాట, వాళ్ళ యొక్క పనిచేసే విధానం అనమాట. ఆన్ జాబ్ ఎర్రర్స్ అనేది కొన్ని జరగడం వల్ల ఏమవుతుందంటే మిమ్మల్ని కన్సిడర్ చేస్తే చాలా మంచిది, అండ్ కన్సిడర్ చేయకోకుండా మిమ్మల్ని పనిష్మెంట్ ఇస్తే మాత్రము మీకు ఇబ్బందిగా కలుగుతుంది. కాబట్టి గవర్నమెంట్ పాజిటివ్ మెజర్స్ తీసుకొని మీ మీద సూపర్వైజ్ చేసి మిమ్మల్ని యాక్టివిటీస్లో ఇన్వాల్వ్ చేయడానికి ట్రై చేస్తారు. ఒకవేళ మీరు ఏమన్నా బిగ్గెస్ట్ మిస్టేక్స్ ఏమైనా జరిగితే సోషల్ మీడియాలో పెట్టడం కానీ, లేదంటే నేషనల్ సెక్యూరిటీ లీక్ చేయడం కానీ, ఈ విధంగా ఏదైతే ఆన్ జాబ్ మిర్రర్స్లో ఎవరికైనా ప్రాణాపాయం జరగడం కానీ, నీ స్లాక్నెస్ వల్ల మిమ్మల్ని అవుట్ ఆఫ్ సర్వీస్ పంపించే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. సో ఖచ్చితంగా మీ యొక్క ఇంట్రెస్ట్ అనేది కంపల్సరీ ఉండాలి మీరు చేసే పనుల మీద. ఇంట్రెస్టెడ్ ఇండివిజువల్ విల్ లెర్న్ ఇన్ వేరియస్ ఫీల్డ్స్. ఎవరైతే ఇంట్రెస్ట్ ఉంటుందో వాళ్ళు వేరే ఫీల్డ్స్ దాంట్లోనే టైపింగ్ ఒకరు నేర్చుకోవడము, లేదా మెయింటెనెన్స్ ఆఫ్ ద కంప్యూటర్స్ కానీ, జిరాక్స్ మెషిన్స్ కానీ, ఏదైనా మెషినరీ యొక్క మెయింటెనెన్స్ కానీ నేర్చుకోవడానికి ఇంట్రెస్ట్ అనేది ఉంటే మీరు ఖచ్చితంగా వాటిని కంపల్సరీ ఇన్వాల్వ్ కాండి, నేర్చుకోండి. అక్కడ వేరియస్ ఇన్స్ట్రుమెంట్స్ అనేది మీరు చూస్తారు. ప్రతి ఒక్క దాని యొక్క ఇంట్రెస్ట్ పెంచుకోండి. బయటకు వచ్చినా కూడా మీరు వాటి గురించి చూసి ఏదన్నా పని చేసే అంత కెపాసిటీ అనేది పెంచుకోండి. అది డిపెండ్స్ ఆన్ ద ఇండివిజువల్ టు ఇండివిజువల్ అనమాట. లర్నింగ్ ఇంట్రెస్ట్ విల్ బీ ఫర్ లెస్ పీపుల్. అందుకు మనకు తెలుసు అందరికీ ఇంట్రెస్ట్ ఉంటుందా అంటే ఉండదు. ఎందుకంటే పీపుల్ స్టార్ట్ ప్రిపేరింగ్ ఫర్ ద సివిల్ ఎగ్జామినేషన్స్. అక్కడ ఉండి వాళ్ళు ఏదన్నా సివిల్ ఎగ్జామినేషన్స్కి, సివిల్ సర్వీసెస్ కానీ, లేదా గ్రాడ్యుయేషన్ లెవెల్ ఎగ్జామినేషన్స్, రైల్వేస్ కానీ ప్రతిదానికి ప్రిపేర్ అవుతుంటారు. కాబట్టి నాట్ నెససరీ అందరూ చదువుతారని, నో ప్రాబ్లం. అలా చేస్తూ గ్రాడ్యుయేషన్ చదవండి. దాని తర్వాత ఫర్దర్ మీరు ఫ్రీ టైంలో మీరు మంచిగా ఆ టైం వేస్ట్ చేయకోకుండా మీరు చదువుకుంటే మీరు బాగుపడతారు. గుడ్ ఆపర్చునిటీ ఫర్ ఇంట్రెస్టెడ్ వన్. ఎవరైతే ఇంట్రెస్టెడ్ పీపుల్స్ ఉన్నారో వాళ్ళకు ఒక బెస్ట్ ఆపర్చునిటీ అనమాట. ఎకనామికల్లీ వీకర్ సెక్షన్ ఉంటారో, డబ్బులు అనేది లేదో, మేము ఖచ్చితంగా మా ఇంట్లో వాళ్ళకు ఒక 15-20 లక్షలన్నా సంపాదించుకొని రావాలి ఈ 3 సంవత్సరాలలో అనుకుంటారో, ప్లీజ్ వెళ్ళండి. కొద్దో గొప్ప డబ్బులు మీరు కూడబెట్టి వచ్చిన తర్వాత మీ చదువుని, మీ కెరియర్ని మీరు సరిదిద్దుకోవడానికి ఒక సువర్ణ అవకాశము. వాళ్ళు ఇచ్చిన 10-12 లక్షలు మీ చేతిలో పెట్టుకొని మీరు ఫర్దర్ ఏదైనా ఎడ్యుకేషన్ చేయాలనుకున్నా మీరు కష్టపడి మీరు చేయండి. అది మీకు ఒక బెస్ట్ ఆప్షను. లేదు మనం కాంపిటేటివ్ ఎగ్జామ్స్ ప్రిపేర్ కావాలన్నా కూడా మీరు ఆ డబ్బుతోటి కాంపిటేటివ్ ఎగ్జామ్స్ బాగా చదివి మీరు మంచి ఎగ్జామ్స్ గ్రాడ్యుయేషన్ లెవెల్లో ఎస్ఎస్ఎస్ సిజిఎల్ కానీ, సివిల్ సర్వీసెస్ కానీ మీరు ఏది చదవాలనుకున్నా చదవండి. అండ్ డిపెండ్స్ ఆన్ ఇండివిజువల్. అది ఖచ్చితంగా నువ్వు అది ప్రోస్ అండ్ కాన్స్ అంటే దీంట్లో ఏం చెప్పేయలేదు. ఇండివిజువల్ యొక్క మెంటాలిటీ. లేదు నేను డిఫెన్స్లోనే ఉండి ఫర్దర్ ఏదైనా చేయాలనుకుంటాను, ఒకవేళ గవర్నమెంట్ ముందుకు స్కీమ్స్ అనేది తీసుకురావడం వల్ల ఫర్దర్ స్కీమ్స్ తోటి నువ్వు ఫర్దర్ స్టే చేయడానికి చాలా అవకాశాలు ఉన్నాయి. అలా చేస్తారు కూడా. సో మేబీ ఎక్స్టెండెడ్ దేర్ సర్వీస్. ఎందుకంటే మీరు ఒకసారి చేస్తూ ఉంటే గవర్నమెంట్ అనేది ఇలాంటి పాలసీస్తో పాటు ఎవరైతే మంచి ఇండివిజువల్స్ ఉన్నారో, వర్క్ ఎఫిషియన్సీ బాగుందో, బాగా పనిచేస్తారో, అనుకువగా ఉంటారో వాళ్ళ అందరికీ ఇలాంటి అవకాశం అనేది గవర్నమెంట్ పక్కా ఇస్తుంది. ఆ విధంగా మిమ్మల్ని 20 years సర్వీస్ చేయించుకొని కావాలంటే 3 years అని ఎక్స్టెన్షన్ చేసుకుంటూ మిమ్మల్ని 20 years సర్వీస్ అనేది కూడా ఇవ్వడం జరుగుతుంది. అలా చేసిన వాళ్ళకి, టాలెంటెడ్ ఉన్న వాళ్ళకి ఖచ్చితంగా లెంగ్తీ సర్వీస్ ఇవ్వడం, దాని తర్వాత మీకు పెన్షన్ కూడా రావడానికి ఛాన్సెస్ ఆర్ దేర్. అండ్ గవర్నమెంట్ విల్ ఫాలో దోస్ రూల్స్ ఇనీషియల్లీ. మీకు ఏం ప్రాబ్లం ఏం లేదు. సో డోంట్ వరీ, యూ కెన్ గో ఫర్ ఇట్. సో అట్ డిపెండ్స్. మీరు మీ మెంటాలిటీ బట్టి, మీ పని చేసే విధానం బట్టి ఆ గవర్నమెంట్ అనేది డిసైడ్ చేయడం జరుగుతుందన్నమాట. ఎనీ విఆర్ఎస్ కోటా ఇన్ సివిల్ జాబ్స్. ఒక్కసారి మీరు 3 సంవత్సరాలు చేసి వచ్చిన తర్వాత మీకు వాలంటీర్ రిటైర్మెంట్ సర్వీస్ ఒకసారి వచ్చేసిన తర్వాత ఖచ్చితంగా మీకు
అంటే యాజ్ ఏ ఎక్స్ సర్వీస్ మ్యాన్ ఉండవు. బట్ మీకంటూ ఒక ఏజ్ ఫ్యాక్టర్ అనేది ప్లస్ ఒక ప్లస్ పాయింట్ అనేది ఉంటుంది. మిమ్మల్ని రిజర్వేషన్ కింద కొన్ని మార్క్స్ అనేది యాడ్ కావడం జరుగుతుంది. అంతేగాని మీకు నంబర్ ఆఫ్ పోస్ట్స్ అనేది ఉండదు. కానీ మీరు ఏదైతే జాబ్స్ అప్లై చేస్తున్నారో వాటిలో కొన్ని 3-4% కానీ 1% కానీ మీకు మార్క్స్ అనేది యాడ్ చేయడం జరుగుతుంది. ఇన్ ఫ్యూచర్లో మీకు అలాంటి ఛాన్సెస్ కూడా ఉంటాయి. అదేవిధంగా ఇప్పుడు మనం చూసినట్లయితే ఈ గెట్స్ అఫెక్టెడ్ నార్మల్ పీపుల్ కౌంట్ అనమాట. ఇప్పుడు ఏంటంటే ఇప్పుడు నార్మల్ పీపుల్ కన్నా చూసినట్లయితే వాళ్ళ సెలక్షన్స్ కానీ దీనికి కానీ కొద్దిగా ఎఫెక్ట్ అనేది ఉంటుంది. ఎందుకంటే నార్మల్ పీపుల్ అనేది మీ మాదిరిగా వాళ్ళు 3 years చేయలేదు కాబట్టి సర్వీసు వాళ్ళ ఇంట్లో కూర్చొని వాళ్ళ నాన్న అమ్మ వాళ్ళు ఇచ్చిన డబ్బులతోటి వాళ్ళు మంచి కోచింగ్ తీసుకొని ఈ విధంగా నార్మల్ పీపుల్ అనేది ఎక్కువ కట్ ఆఫ్ అనేది వాళ్ళు పెంచుతారనమాట. ఎందుకంటే మీరు ప్రిపరేషన్ తగ్గిపోయినప్పుడు వాళ్ళ కట్ ఆఫ్ అనేది పెరుగుతూ ఉంటుంది కాబట్టి అప్పుడు మీరు ఖచ్చితంగా వాళ్ళ కౌంట్ అనేది పెరుగుతూ ఉంటుంది, మీ కౌంట్ కొద్దిగా తగ్గిపోతుంది. సో మీరు కూడా ఇలాంటి పరిస్థితులు రాకోకుండా సర్వీస్లో ఉండగానే మీరు చదువుకోవాలి. అలా చదువుకున్న వాళ్ళే పైకి అనేది రావడం జరుగుతుంది. ఇక్కడ ఎక్స్టెన్షన్ ఆఫ్ సర్వీస్ ప్రకారం చూసినట్లయితే ఇండివిజువల్ ఇంట్రెస్ట్ మీద ఒకవేళ అతను చేయాలనుకునే ఆప్షన్ అనేది ఇవ్వడం జరిగితే అతను ఫర్దర్ సర్వీస్ అనేది చేయొచ్చు. అది ఇండివిజువల్ ఇంట్రెస్ట్ మాత్రమే, అంతేగాని వాళ్ళు బై ఫోర్స్ అయితే మిమ్మల్ని చేయనీరు అనమాట. సో హీ హ్యాజ్ ఎ చాయిస్ టు క్విట్. మేము ఏ విధంగా అయితే 15 years చేసి మాకు చాయిస్ అనేది ఉంది, మేము వదిలేసి వచ్చామన్నమాట. నీ పర్ఫార్మెన్స్ బాగుంటేనే నీకు ఫర్దర్ సర్వీస్ అనేది ఇవ్వడం జరుగుతుంది. అంతేగాని నీ పర్ఫార్మెన్స్ బేస్డే మీకు ఆ సెలక్షన్స్ అనేది అక్కడ ఫర్దర్ ఉంటాయి. ఒకవేళ అలా గవర్నమెంట్ ఆ స్కీమ్స్ తీసుకొస్తే, లేదంటే అలాంటి ఛాన్సెస్ అయితే ఉండవు. ఇండివిజువల్ వ్యూ ప్రకారం మనం చూసినట్లయితే ఖచ్చితంగా మీరు గుర్తుంచుకోవాల్సిన అంశం ఏంటంటే, మీరు ఎవరైతే నేను సివిల్లో చేస్తాననుకున్నట్లయితే, మేము బయట బాగా చదువుతామనుకుంటే మీరు ఖచ్చితంగా రాండి. బయట కూడా మంచిగా ఆప్షన్స్ ఉన్నాయి, ఎప్పుడో ఒకసారి రిటైర్ కావాలి. సో ఖచ్చితంగా మీరు క్రాక్ చేస్తారు. ఎందుకంటే మీలో ఆ కసి అనేది ఉంటుంది. మీరు అంతా కష్టపడి వచ్చింటారు కాబట్టి అక్కడ 24 గంటలు కష్టపడే వాళ్ళు బయటకు వచ్చి కూడా మీరు ఆ విధంగా మీరు కష్టపడి చేస్తారని నేను అనుకుంటున్నాను. ఎందుకంటే నేను చేస్తున్నాను కాబట్టి నేను వెన్ ఐ కెన్ డూ, యూ పీపుల్ ఆల్సో కెన్ డూ ఇట్. హెల్త్ కండిషన్స్ అనేది మనం చూసినట్లయితే, మనము ఒకసారి డిఫెన్స్లో ఉండి అక్కడ హెల్త్ కండిషన్స్ బాగా ఉంటే మీరు సర్వీస్ చేయండి, లేదంటే మిమ్మల్ని సర్వీస్ చేయడానికి ఛాన్స్ ఉండదన్నమాట. ఒకవేళ మీ హెల్త్ కండిషన్ సపోర్ట్ కాలేదనుకో, మీరు వద్దనుకుంటే కూడా మీరు యూ కెన్ కమ్ అండ్ యూ కెన్ డైరెక్ట్లీ డూ అవుట్ సైడ్ ఎనీ కైండ్ ఆఫ్ సివిల్ జాబ్స్. డిఫెన్స్ రిక్వైర్మెంట్స్ ప్రకారం వాళ్ళు చూసినట్లయితే గవర్నమెంట్ అనేది ఆ రిక్వైర్మెంట్ ఎన్ని ఉన్నాయి ఆ టైంలో దాన్ని బట్టి మీకు ఎక్స్టెన్షన్ ఆఫ్ సర్వీస్ అనేది ఇవ్వడం జరుగుతుంది. అంతేగాని మేము ఉంటామంటే ఉనికి లేదు. అది డిపెండ్స్ ఆన్ ద సర్వీస్ రిక్వైర్మెంట్స్ ఓన్లీ. అది ఎవరి డిసడ్వాంటేజ్ ఏంటంటే ఇది ఇండివిజువల్ డెసిషన్ కాదు, గవర్నమెంట్ డిస్క్రిప్షన్, అంటే వాళ్ళ యొక్క అథారిటీ అని చెప్పుకోవచ్చు అనమాట. ఇంపాక్ట్ ఆన్ నార్మల్ సెలక్షన్ ప్రాసెస్, ఇది చాలామంది అడుగుతున్నారు. ఇలాంటి క్వశ్చన్ అనేది ఆబ్వియస్లీ ఇంపాక్ట్ అనేది ఉంటుంది. ఎందుకంటే నార్మల్ సెలక్షన్స్ అనేది ఇంకా తగ్గిపోతాయి. ఎందుకంటే దాంట్లో మీకు పెన్షన్స్ ఇవ్వాలి, ప్లస్ 20 years సర్వీస్ అనేది బాండ్ ఉంటుంది. ఆ 20 సంవత్సరాలు ఉంది కదా అనే ఒక ధీమాతోటి పీపుల్ ఆర్ కొద్దిగా రెక్లెస్ అనేది తయారవుతారు. సో వాళ్ళకి చాలా ఎఫెక్ట్ అనేది ఉంటుంది. ఇప్పుడు మనకి యంగ్ నేవీ అనేది ఉంటుంది, ఇంట్రెస్టెడ్ పీపుల్ మాత్రమే అక్కడ ఉండడం జరుగుతుంది. అంతేగాని ఒక్కసారి వెళ్ళిపోతాను అట్లనే స్లాగ్ అయిపోయి సరిగ్గా జాబ్ చేయకుండా పోవడం, డీవియేట్ కావడం, స్మార్ట్ మొబైల్స్ వాడుతూ వాట్సాప్లలో కానీ ఫేస్బుక్లలో కానీ ట్విట్టర్లలో కానీ ఈ విధంగా ఎక్కువగా ఇన్వాల్వ్ అవుతూ వర్క్ సరిగ్గా చేయకుండా మీరు ఎక్కువగా ఆ టెక్నాలజీ ఎయిడ్స్ని మిస్యూటిలైజ్ చేయడం వల్ల అక్కడ ఫంక్షనింగ్ అనేది ఖచ్చితంగా ఇంపాక్ట్ అవుతుంది. కాబట్టి సో ఇలాంటి స్లాగ్ మెంటాలిటీ పీపుల్ అందరికీ ఇది ఒక బ్యాడ్ న్యూస్ అని చెప్పుకోవచ్చు. లేదు మేము డిఫెన్స్లో ఉండి మేము మంచిగా అక్కడే ఫర్దర్ చేసుకుంటా ఉన్నాం అంటే దీంట్లో మీకు లెంగ్తీ సర్వీస్ అనేది ఇవ్వడం జరిగితే యూ కెన్ ఫర్దర్ ప్రొసీడ్, లేదంటే మీరు బయటకు వచ్చి యూ కెన్ స్టార్ట్ డూయింగ్ ఆన్ యువర్ ఓన్ బిజినెస్. ఇక్కడ మనం చూసినట్లయితే పెన్షన్ అనేది ఖచ్చితంగా స్టాప్ అయిపోతుంది. ఎందుకంటే పెన్షన్ అనేది ఈవెన్ యూ టేక్ మీ అట్ ద ఏజ్ ఆఫ్ 33 అనేది నేను రావడం జరిగింది. దో వీ హ్యాడ్ డన్ 15 years సర్వీస్, వీ హ్యాడ్ టేకెన్ ద పేమెంట్ అండ్ ద సర్వీస్ హ్యాస్ బీన్ గివెన్. ఈ విధంగా సర్వీస్ చేసినప్పటికీ మాకు ఈ ప్రతి నెల పెన్షన్ అనేది రావడం జరుగుతుంది. ఎందుకంటే వీ హ్యావ్ వర్క్ లైక్ దట్. మేము 15 ఇంటూ అక్కడ మామూలుగా 6 గంటలు ఒకటి పని చేస్తే మేము 24 గంటలు పని చేసాం అన్నమాట. 15 ఇంటూ 24 గంటలు అంటే యూ కెన్ 15 4 60 అంటే 60 సంవత్సరాలు సర్వీస్ చేసిన తర్వాత మాకు ఈ పెన్షన్ అనేది రావడం జరుగుతుందన్నమాట. సో అలాగే మీరు చూసుకున్నట్లయితే ఇఫ్ యూ థింక్ దట్ 3 సంవత్సరాలు సర్వీస్ చేస్తున్నారని యూ ఆర్ గోయింగ్ ఫర్ 24 hours అక్కడ అంటే 6 4 24 అంటే
3-4 అంటే 12 సంవత్సరాలు సర్వీస్ చేసినట్లు మీకు ఉంటుందన్నమాట. ఎందుకంటే ఆ విధంగా మిమ్మల్ని 24 hours ఇన్వాల్వ్మెంట్ అనేది మీది ఉంటుంది. సో మీరు కూడా డోంట్ థింక్ 3 సంవత్సరాలే అని. అంటే ఈ విధంగా వర్కింగ్ అవర్స్ ప్రకారం చూసినట్లయితే ఆ 3 సంవత్సరాలు ఇంటూ 4 వేసుకుంటే ఖచ్చితంగా 12 సంవత్సరాలని మీకు అర్థమవుతుంది చేసే కొద్దీ. సో ఓవరాల్ ఏంటంటే నా ఉద్దేశం ఏంటంటే, మీరు ఈ విధంగా పెన్షన్ గవర్నమెంట్కి అనేది మిగలడం వల్ల ఆబ్వియస్లీ ఏమవుతుందంటే గవర్నమెంట్కి డబ్బులు అనేది మిగిలిపోతుంది. ఆ మిగిలిన డబ్బులు ఏం చేస్తుందంటే గవర్నమెంట్ అనేది టెక్నాలజీ ప్లస్ ఎయిడ్స్ సంబంధించి ఇంప్రూవ్ చేయడానికి చాలా హెల్ప్ అవుతుంది. సో మ్యాక్సిమం పీపుల్ అనేది ఇండక్ట్ కావడం జరుగుతుంది. సో స్ట్రెంగ్త్ ఆఫ్ ద డిఫెన్స్ అనేది ఆటోమేటిక్గా పెంచడానికి చాలా ఈజీగా ఆప్షన్స్ ఉన్నాయన్నమాట. స్లోలీ ద సెలక్షన్ విల్ బి స్టాప్డ్ అండ్ న్యూ ప్రొసీజర్ విల్ బి ఇన్ ఫోర్స్ అనమాట. ఇది ఒక్కసారి సెలక్షన్ ఈ టూర్ ఆఫ్ డ్యూటీ అనేది స్టార్ట్ అయ్యి సక్సెస్ఫుల్ అయితే ఈ నార్మల్ సెలక్షన్స్ అనేది ఖచ్చితంగా స్టాప్ అవుతాయి. ఎవరైతే మంచి స్మార్ట్ పీపుల్ ఉంటారో వాళ్ళని రిటైన్ చేస్తారు, వాళ్ళని యూటిలైజ్ చేసుకోవడానికి ట్రై చేయడం జరుగుతుందన్నమాట. సో ఇలాంటప్పుడు లోపల ఇంటర్నల్ డిపార్ట్మెంటల్ ఎగ్జామ్స్ అనేది జరుగుతాయి. సో వాటిలో మీరు బాగా చదువుకొని ఎగ్జామ్స్ రాయండి. ఫర్దర్ మీరు ఏదైనా బ్రాంచెస్ చేంజ్ చేసుకోవాలన్నా కూడా మీరు ఫర్దర్ షిఫ్ట్ అయిపోవచ్చు. అది మీ అదృష్టం మీద ఆధారపడి ఉంటుంది, ఏ విధంగా గవర్నమెంట్ అనేది తీసుకుంటుందో. ఓవరాల్ గుడ్ ఇనిషియేటివ్ బై గవర్నమెంట్ అనేది చాలా మంచి పని చేసింది. ఎందుకంటే ఈ విధంగా ఒక్కసారి లోపలికి వెళ్ళిన తర్వాత అతనితోటి అంత వర్క్ ఎఫిషియన్సీ అనేది తీసుకోలేకపోయినప్పుడు అతను ఏదన్నా ప్రాబ్లం వచ్చి ఏదన్నా బోన్స్ విరగడం కానీ ఏదైనా జరిగినా కూడా సో వాళ్ళకి సరిపడ్డ వీళ్ళకు అమౌంట్ ఇచ్చి పంపించేస్తారు. ఇప్పుడు ఏంటంటే ఇలాంటి నెక్స్ట్ ఫర్దర్ సర్వీసెస్ అనేది వాళ్ళకు ఉండవు అనమాట. సో ఆ మనీ అనేది ఖచ్చితంగా టెక్నాలజీ ఇంప్రూవ్మెంట్కి కానీ ఏదైనా వస్తువుల ఇంప్రూవ్మెంట్కి కానీ ఇది చాలా అవసరం అవుతుంది. ఏజ్ ఫ్యాక్టర్ అంటే ఏంటంటే ఈ ఏజ్ ఫ్యాక్టర్ మనం చూసినట్లయితే ఖచ్చితంగా మీకు ఒక్కసారి బయటికి రాగానే 24-25 ఏళ్ళు ఉంటాయి. దాని తర్వాత ఏదైనా జాబ్స్ అనేది మీకు ఏజ్ రిలయబిలిటీ ఏదైతే రిలాక్సేషన్ ఉంటుందో అది ఖచ్చితంగా మీకు తగ్గించడం జరుగుతుంది. సో దానివల్ల మీరు ఏజ్ రిలాక్సేషన్తో పాటు కొద్దిగా మార్క్స్ కూడా మీకు యాడ్ కావడం జరుగుతుంది. ఎనర్జెటిక్ ఫోర్సెస్ అని చెప్పుకోవచ్చు. డిఫెన్స్లో ఖచ్చితంగా మీకు ఎనర్జెటిక్ ఫోర్సెస్, మన డిఫెన్స్ అనేది ఏజ్తో పాటు 24 years యంగ్ ఫోర్సెస్తో పాటు ఎనర్జెటిక్ కూడా అని మనం తెలుసుకోవచ్చు. ఎఫెక్టివ్ యూటిలైజేషన్ ఆఫ్ యూత్ అనమాట. యూత్కి ఈ విధంగా ఖచ్చితంగా మంచి అందరికీ జాబ్ రావడానికి ఈ విధంగా ఎఫెక్టివ్ యూటిలైజేషన్ అనేది గవర్నమెంట్ చేయడం జరుగుతుంది. జాబ్ ఆప్షన్స్ అనేది ఆటోమేటిక్గా పెరిగిపోతాయి అనమాట. ఎవ్రీవన్ గెట్స్ బెనిఫిటెడ్ టు సర్వైవ్ ఇన్ సొసైటీ విత్ సమ్ అమౌంట్. ఆబ్వియస్లీ అందరికీ కొద్దిగా లంసమ్ అనేది వాళ్ళ లాకర్లో పెట్టుకోవడం జరుగుతుందన్నమాట. ఆబ్వియస్లీ అందరికీ హెల్ప్ఫుల్ అవుతుంది. 3 సంవత్సరాలు మీరు సర్వీస్ చేస్తే మినిమమ్ 15 lakhs అనేది మీరు కూడబెట్టడం జరుగుతుందన్నమాట. సో దట్ విల్ బీ మోర్ హెల్ప్ఫుల్ ఫర్ యూ టు గెట్ ద మనీ. గుడ్ ఆపర్చునిటీ ఫర్ ద యూత్ టు సర్వ్ ద నేషన్ అన్నమాట. ఇది ఒక యూత్కి చాలా మంచి ఆపర్చునిటీ. ఈ విధంగా సర్వ్ చేయడానికి మ్యాక్సిమం పీపుల్కి ఈ సెలక్షన్స్ అనేది ఉంటాయి. ఇంట్రెస్టెడ్ వన్ మే లర్న్ ఎ లాట్ ఇన్ లెస్ టైం. ఎవరైతే ఇంట్రెస్టెడ్ ఉంటారో వాళ్ళు తక్కువ టైంలోనే మ్యాక్సిమం అనేది నేర్చుకోవడం జరుగుతుంది. దాని తర్వాత యూ కెన్ రాక్ బై కమింగ్ అవుట్ సైడ్ అండ్ రియలీ ఐఎమ్ టెల్లింగ్ గైస్ దిస్ ఇస్ ద బెస్ట్ ఇనిషియేషన్. ఇది ఎప్పుడో మనము చేయాల్సింది, ఇది చాలా లేట్గా అయినా బాగా ఎంట్రీ అనేది తీసుకోవడం జరిగింది. అండ్ ఐ రిక్వెస్ట్ ఎవరైతే చూస్తున్నారో ప్లీజ్ ఫార్వర్డ్ ఇట్ టు మ్యాక్సిమం పీపుల్. అండ్ ఐ రిక్వెస్ట్ యూ పీపుల్ ఒక్కసారి వెళ్ళి నా ఛానల్ చూడండి. యూ విల్ రియలీ లైక్ మై ఎగ్జామినేషన్కి, ఏది ఎగ్జామినేషన్కైనా ఈ ఛానల్ పనికొస్తుంది. ఎవరైతే ఈ వీడియోస్ చూస్తున్నారో ఐ రిక్వెస్ట్ యూ పీపుల్ టు షేర్ ఇట్ టు 10 people ఆర్ 15 people ఇన్ యువర్ గ్రూప్. ఎందుకంటే 10 మంది హెల్ప్ చేస్తే వాళ్ళు బాగుపడతారు. సో ఐఎమ్ డూయింగ్ మై పార్ట్. మోర్ దాన్ 800 వీడియోలు అనేది దీంట్లో ఉన్నాయి. థ్యాంక్ యూ గైస్. హ్యావ్ ఎ గుడ్ డే, హ్యావ్ ఎ గ్రేట్ లైఫ్.